వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 7వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మన పార్టీ పెద్దలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మేఘపాటి రాజమోహన్ రెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నారు. పెద్దలు శ్రీ బొత్స సత్యనారాయణ గారు, తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ శ్రీకాంత్ రెడ్డి గారు, మిగతా మన పార్టీ పెద్దలందరికీ, ఇక్కడ చేరినటువంటి యువకులందరికీ కూడా నమస్కారం. చాలా సంతోషం, ఇక్కడ ఎక్కువ మంది యువకులే కనిపిస్తున్నారు. అది పార్టీ భవిష్యత్తుకి చాలా స్ఫూర్తిదాయకమని కూడా నేను అభిప్రాయపడుతున్నాను. భవిష్యత్తు మీది కనుక ఈ పార్టీని రక్షించుకోవాల్సిన బాధ్యత కూడా యువకుల మీద, ఈ రాష్ట్ర తెలుగు రాష్ట్ర యువకుల మీద కూడా ఉందని కూడా నేను మనవి చేస్తున్నాను. 2011వ సంవత్సరం మార్చి 12వ తేదీన మన పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం జరిగింది. ఇప్పటికీ 6 సంవత్సరాలు ఆటుపోట్లు ఎదుర్కొని, ఒడిదొడుకుల్ని ఎదుర్కొని ఈ రోజు 7వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. మనందరికీ తెలిసినటువంటి విషయాలే. మరి 2014 సంవత్సరంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం చేజిక్కే అవకాశం ఉండే, కానీ కొన్ని పొరపాట్లు, సామాన్య పొరపాట్లు కూడా ఉన్నాయి. చంద్రబాబు గారు కూడా చెప్పినటువంటి రకరకాల వాగ్దానాలతోటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మోసపోయి ఆయన్ని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం జరిగింది. ఆ రోజు ఆయనకు 104 స్థానాలు వచ్చాయి, బీజేపీ 4 స్థానాలు, మన వైఎస్ఆర్ పార్టీకి 67 స్థానాలు రావడం జరిగింది. కానీ 67 స్థానాల్లో కూడా ఈనాడు ఆయన 21 మంది ఎమ్మెల్యేలని, 2 ఎంపీల్ని తీసుకొని ఈ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాడు. ప్రజాస్వామ్య విలువలన్నీ కూడా మంట కలుపుతున్నటువంటి వ్యక్తి చంద్రబాబు గారు. అటువంటి పరిస్థితుల్లో ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో తప్పనిసరిగా ఈ పార్టీని ఆదరిస్తారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అందువల్ల మంచి భవిష్యత్తు ఉంది తప్పనిసరిగా. కానీ తీసుకోవాల్సిన బాధ్యత తెలుగు ప్రజల మీద, ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద, ముఖ్యంగా యువకుల మీద ఉందని కూడా నేను మనవి చేస్తున్నాను. మనందరికీ తెలిసినటువంటి విషయమే, 2019వ సంవత్సరం జరగబోయే ఎన్నికలు తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించవలసిన ఒక చారిత్రాత్మక అవసరం ఉందని కూడా నేను మనవి చేస్తున్నాను. లేని పక్షంలో ప్రజాస్వామ్యమే మంట కలిపే పరిస్థితులు ఉన్నాయని కూడా నేను మనవి చేస్తున్నాను. ఏ ప్రజాస్వామ్యం వల్ల ఈనాడు ఈ పదవులు అనుభవిస్తున్నారో, ఎవరైనా సరే ముఖ్యమంత్రులుగా కానీ ప్రధానమంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ప్రజాస్వామ్య విలువలను కాపాడవలసిన బాధ్యత ఉందని కూడా నేను మనవి చేస్తున్నాను.
చంద్రబాబు గారు చాలా గొప్ప నీతులు చెప్తుంటారు ప్రతిదినం కూడా. కానీ ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో గెలిచినటువంటి 21 మంది శాసనసభ్యుల్ని, ఇతర పార్లమెంట్ సభ్యుల్ని అప్రజాస్వామికంగా తీసుకోవడం జరిగిందని కూడా నేను మనం చేస్తున్నాను. అదే కాదు, మనం చూస్తున్నాం జరిగినటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో 9 జిల్లాల్లో ఆయన గెలవడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4 జిల్లాల్లో, నెల్లూరు, కడప, అలాగే ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో కూడా మన స్థానిక సంస్థలు ఎన్నికలు గెలవడం జరిగింది. నిజంగా చెప్పాలంటే 4 జిల్లా పరిషత్తులు మనకు రావాల్సి ఉండే. ఈనాడు జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల్లో కూడా 4 జిల్లాల్లో జరిగే స్థానిక సంస్థల్లో మనకు ఎదురు లేని పరిస్థితులు ఉండవలసిన అవసరం ఉన్నది కూడా. కానీ ఆనాడు చంద్రబాబు గారు 2 జిల్లా పరిషత్తుల్ని మేనేజ్ చేసుకుని మనకు గెలిచినటువంటి, మన పార్టీలో గెలిచినటువంటి డిప్యూటీ సభ్యులు తీసుకుని కర్నూలు, ప్రకాశం జిల్లా పరిషత్తులు కూడా గెలుచుకోవడం జరిగింది. అలాగే నెల్లూరు, కడపలో కూడా ప్రయత్నాలు చేశారు కానీ అది వీలు కాలేదు. నెల్లూరులో 31 స్థానం మనం 15 స్థానాలు ఆయన గెలిచినప్పటికీ కూడా అది 23 సమానం చేయడం జరిగింది. ఆ రోజు అది లాటరీలో గెలవడం జరిగింది. ఈనాడు జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల్లో కడప, నెల్లూరులో కూడా ఆయన అభ్యర్థులను పెట్టి గెలుచుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా నీతి బాహ్యమైనటువంటి పరిస్థితులు కల్పిస్తున్నారని కూడా నేను మనవి చేస్తున్నాను. అటువంటి వ్యక్తి ప్రతిరోజు కూడా గొప్ప నీతులు చెప్పడం ఎంతవరకు సమంజసమని కూడా నేను మనవి చేస్తున్నాను. నిన్న జరిగిన ఎన్నికలు మనం చూశాం. ఉత్తరప్రదేశ్ లో గొప్ప విజయం సాధించారు బీజేపీ. ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి అధ్యక్షతన నాయకత్వంలో గొప్ప విజయం సాధించారు. ఆయన మనం అభినందిస్తున్నామని కూడా మనం చేస్తున్నాం. మన పార్టీ తరఫున తప్పనిసరిగా ఆయనకు అభినందనలు తెలుపుతున్నాం. కానీ ప్రధానమంత్రి గారు కూడా ప్రజాస్వామ్య విలువలను కాపాడవలసిన అవసరం ఉందని కూడా నేను మనం చేస్తున్నాను. ప్రత్యేక హోదా మనకు ఆ రోజు వాగ్దానం చేసి అందరూ కూడా అక్కడ పార్లమెంట్ లో చెప్పడమే కాకుండా ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టి చంద్రబాబు గారు అలాగే బహిరంగ సభల్లో కూడా చెప్పడం జరిగింది. ప్రధానమంత్రి గారు తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా కూడా ప్రధానమంత్రి గారు ఆ రోజు చెప్పడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో ఇప్పటికి 3 సంవత్సరాలు కావస్తున్నా కూడా ప్రత్యేక హోదాని మర్చిపోయి ఈనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి తీరని అన్యాయం చేస్తున్నారు ప్రధానమంత్రి గారు కూడా నేను మనవి చేస్తున్నాను. ఆయన బాధ్యత, ఈనాడు ఇంత గొప్ప విజయం సాధించారు, ప్రజలందరూ కూడా అభినందిస్తున్నారు. దేశ ప్రజలందరూ కూడా ఎంతో ఆసక్తిగా, ఎంతో ఆపేక్షగా మీ వంక చూస్తున్నారు. మీ మీద నమ్మకంతోటే ఉత్తరప్రదేశ్ ప్రజలు 325 స్థానాలు కట్టబెట్టారని కూడా నేను మనవి చేస్తున్నాను. అటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఆనాడు ప్రధానమంత్రి చేసిన వాగ్దానమే కాకుండా మీరు కూడా ఎన్నికల సభలో పొలవాళ్ళు చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఈనాడు దాన్ని తుంగలో తొక్కడం ఎంతవరకు సమంజసమని కూడా నేను మనవి చేస్తున్నాను. చంద్రబాబు గారు ఆ విషయాన్నే మర్చిపోయి ఆయన స్వార్థ ప్రయోజనాల కొరకు ఆయన ముఖ్యంగా ఈ రోజు తప్పిస్తున్నది ఏంటయ్యా అంటే ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ స్థానాలు పెంపు కొరకే ప్రయత్నం చేస్తున్నారు. అసెంబ్లీ స్థానాలు పెరిగినట్లయితే ఆయనకు ఒక విధమైనటువంటి అడ్వాంటేజ్ ఉంటుంది, తిరిగి ఎన్నికల్లో నాకు లాభంగా ఉంటుందనే ఉద్దేశం తప్ప వేరే ఉద్దేశాలు అన్ని కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల అభివృద్ధి కానివ్వండి మరి అన్ని కూడా తొంగలో తొక్కి ఈనాడు దాని కొరకే ప్రయత్నం చేస్తున్నటువంటిది నేను పత్రికాముఖంగా ప్రతినిత్యం చూస్తున్నాం. ఇటువంటి వ్యక్తులు నిజంగా ప్రజాస్వామ్యానికి చేటు తెచ్చే వ్యక్తులు, ఇటువంటి వాళ్ళని క్షమించకూడదని కూడా నేను మనవి చేస్తున్నాను. అటువంటి పరిస్థితుల్లో ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆనాడు రాజశేఖర రెడ్డి గారు చేపట్టినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్రాల్లో ఎప్పటికీ ప్రజలు మర్చిపోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయని కూడా నేను మనవి చేస్తున్నాను. మనం తప్పనిసరిగా ప్రజల ఆదరణ ఉంది, ఇంకా గొప్పగా ఆదరణ పొందేదానికి మనం అందరం ప్రయత్నం చేయాలి. మనం అందరం కూడా ప్రజాస్వామ్యయుతంగా ముందుకు సాగవలసిన అవసరం ఉందని కూడా నేను మనవి చేస్తున్నాను. అందరం కూడా మనం ఎవరినో ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారిని, ఆనాడు ముఖ్యమంత్రి గారిని వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని వారి అడుగుజాడల్లో మనం అందరం నడిస్తే చాలు, తప్పనిసరిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మనల్ని ఆదరించగలరు అని కూడా నేను మనవి చేస్తున్నాను. ప్రతినిత్యం కూడా మనం అందరం మాట్లాడే భాషల్లో కానివ్వండి, నడిచే నడకలో కానివ్వండి, అన్నిటిలో కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఉండవలసిన అవసరం ఉందని కూడా నేను మనవి చేస్తున్నాను. చిన్న పొరపాటు మనం చేయకూడదు, చిన్న అపవాదం మనం తెచ్చుకోకూడదని కూడా మనవి చేస్తున్నాను. రాబోయే ఎన్నికలు మనకి ఈ రాష్ట్రానికి మనకు అందరికీ కూడా భవిష్యత్తుని నిర్ణయించబోయే ఎన్నికలను కూడా నేను మనవి చేస్తున్నాను. అందువల్ల
తప్పనిసరిగా ఎవరు చిన్న పొరపాటు కూడా చేయకుండా ప్రజాస్వామ్య పద్ధతిలోనే చంద్రబాబు గారిని ఎదుర్కొన్నాం. తప్పనిసరిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈనాడు చంద్రబాబు గారు చెప్పిన వాగ్దానాలని మర్చిపోయి ఈనాడు రాష్ట్ర ప్రజల్ని వంచినటువంటి వ్యక్తిని తిరిగి ఎన్నుకోవడం జరగలేదని కూడా మనం చేస్తున్నాం. కానీ మనం చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన అవసరం ఉంది. ఈ రాష్ట్ర ప్రజలు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తప్పనిసరిగా ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఈ ప్రజాస్వామ్యాన్ని తప్పనిసరిగా కాపాడే పరిస్థితుల్లో ఒక చారిత్రాత్మకమైనటువంటి అవసరం ఉంది. తప్పనిసరిగా 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయవలసిన అవసరం ఉందని కూడా నేను మనవి చేస్తున్నాను. అందువల్ల మనం అందరం కూడా ఆ పద్ధతిలోనే ముందుకు సాగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకునే పరిస్థితులు కల్పించుకోవాలని కూడా మీ అందరికీ మనవి చేస్తూ, ఈ రోజు 7వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి సందర్భంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి, ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ మీ అందరికీ నమస్కరిస్తూ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావోత్సవం సందర్భంగా రైతు వ్యతిరేక పరిపాలన, నీచ దుష్ట అప్రజాస్వామిక పరిపాలన కూలదోల్చి ముందుకు ప్రజల్ని తీసుకెళ్లే, ఆ ప్రజల్ని ముందుకు తీసుకెళ్లి సుఖశాంతులతో ఉండి నడిపించే ఏకైక వ్యక్తి జగనన్న సారథ్యంలో ఉన్నారని, జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఆంధ్రప్రదేశ్ లో ప్రజలందరూ కూడా మనం స్వాతంత్రం వచ్చినట్టుగా భావిస్తారని తెలియజేస్తూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన పార్టీ పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. వైఎస్ఆర్ గారి పాదాలు చెందుతాం. ఆయన ఆశయాలకు అనుగుణంగా ఏర్పాటైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 6 సంవత్సరాలు పూర్తి చేసుకుని 7వ సంవత్సరంలో అడుగుపెట్టడం చాలా సంతోషంగా ఉంది. ఈ పార్టీ స్థాపించిన వెనుకనే జరిగిన ఉప ఎన్నికల్లో రాజకీయ సునామీ సృష్టించిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. వైఎస్ఆర్ అన్న 3 పదాలు వింటే పేదవాడి గుండె ఎలా పులకరించిపోతుందో కూడా మనం చూద్దాం. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి పెద్ద కొడుకులాగా మరి అన్ని సంక్షేమ కార్యక్రమాలతో అందరికీ న్యాయం చేశాడు. కాబట్టి ఈ రోజు ఆయన లేకపోయినా ఆయన యొక్క ప్రతిరూపాన్ని ప్రతి ఒక్కరూ గుండెల్లో పెట్టుకొని ఆయన్ని పూజిస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి గారు లేని లోటుని ఈ ప్రజలకి నేనున్నాను అంటూ భరోసా ఇచ్చిన మనిషి జగనన్న. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి ప్రజల పక్షాన చిన్న వయసులోనే ఎన్ని పోరాటాలు చేశారు, ఎన్ని నిరాహార దీక్షలు చేశారు, ఎంత నిస్వార్థపరుడైన నాయకుడు మనం అందరం కూడా కళ్ళారా చూస్తాం. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు మేమంతా గర్వపడుతున్నాం. ఇలాంటి ఒక నాయకుడు వెనక పనిచేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం. కాబట్టి ఇంతవరకు జరిగింది ఒక లెక్క, ఇక మీద జరగబోయేది ఒక లెక్క. తూర్పున సూర్యుడు ఉదయించిన ఎంత తథ్యమో 2019లో జగనన్న సీఎం అవడం కూడా అంతే తథ్యమని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ 7 సంవత్సరాలు అంటే 6 సంవత్సరాలు పూర్తి చేసుకుని 7వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు కుట్రలు పన్ని అన్యాయంగా జగనన్నను జైలుకు పంపించిన వాళ్ళని ఓట్లతో కుళ్ళపరిచేస్తాం. చనిపోయిన రాజశేఖర్ రెడ్డి గారి మీద బురద చల్లిన వాళ్ళని బురదలో కలిపేస్తాం. రాజన్న రాజ్యాన్ని తీసుకొస్తాం. పేదల సంక్షేమాన్ని చూస్తాం. అవమానాలు అక్రమాలు చేస్తున్నా ఈ రోజు తెలుగుదేశం పార్టీకి అన్నింటినీ వడ్డీతో సహా ఇస్తాం. రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేంత వరకు, జగనన్న సీఎం అయ్యేంత వరకు ఎన్ని కష్టాలు ఎదురైనా ఎదుర్కొంటాం. జగనన్న పిలుపు మేరకు ప్రజల పక్షాన ఏ పోరాటానికైనా సిద్ధంగా ఉంటాం. జై జగనన్న.
మన పార్టీ ఆవిర్భవించి ఎంతో మందికి నిజంగానే ఒక చల్లని వృక్షం ఉంటే ఎంతో మందికి నీడనిచ్చినట్టుగా, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో దెబ్బతిని అనేక అవమానాలు ఎదుర్కొని పూర్తిగా నేను నా భర్త నష్టపోయి ఆయన ప్రాణాలే పోగొట్టుకొని అట్లాంటి పరిస్థితుల్లో నేను మరి ఈ పార్టీలో రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు సొంత తల్లి కంటే ఎక్కువగా ఆదరించిన ఈ పార్టీలో ఇచ్చినటువంటి గౌరవం నేను ఎప్పటికీ మర్చిపోలేను. నా జీవితం ఉన్నంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే నేను కొనసాగుతాను. అంటే మంచితనానికి తర్వాత మారుపేరైనటువంటి వైఎస్ఆర్ పార్టీ ఎక్కడ అవినీతికి అన్యాయానికి మరి అదే విధంగా అడ్డదారు రాజకీయాలకు నిలయమైనటువంటి తెలుగుదేశం పార్టీ ఎక్కడ అనేది ప్రజలు ఎప్పుడు ఆలోచించుకోవాలని నేను తెలియజేస్తా ఉన్నాను. ఒకవైపు పౌరుషం, అదే విధంగా ప్రజల యొక్క మంచి పనులు చేసేటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆయన మార్గాన్ని ఆయన వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ పార్టీ ముందుకు పోతా ఉంటే ఇంకొక వైపు అన్యాయము అవినీతికి విలువైనటువంటి చంద్రబాబు నాయుడు గారి విధానాల్ని ఆయన కొడుకుకు వారసత్వంగా లోకేష్ బాబుకి ఇచ్చి మరీ రానున్న తరాన్ని రాజకీయాన్ని ఎంత భ్రష్టు పట్టిస్తున్నారో ఈ రోజు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాము. ఏ పార్టీ అయినా తన వారసత్వాన్ని నాయకుడు ఆ పార్టీ ఆదర్శాన్ని సిద్ధాంతాలను వారసత్వంగా ఇస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు అవినీతిని మాత్రమే తన కొడుకు వారసుడిగా ఇచ్చి అడ్డదారులు ఎమ్మెల్సీ చేసి మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్న ఈ తెలుగుదేశం పార్టీ విధానాలు కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. అందుకే ఏది ఏమైనా వచ్చే ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డి గారి విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు అనే మాట మాత్రం వాస్తవమైనటువంటి విషయం. అయితే ఒక్కటే, విజయం వస్తుంది కదా అని అప్పుడు మనము పూర్తిగా నిద్రపోకూడదు. ప్రతి ఒక్క కార్యకర్త చాలా అప్రమత్తంగా ప్రతి క్షణం కూడా కనిపెట్టుకొని ఈ రోజు మరి ఉత్తరప్రదేశ్ గెలిచారు అంటే వాళ్ళు ఎక్కడ అన్ని విధాలా కూడా రాజకీయమైన ఎత్తుగడతో బీజేపీ పార్టీ ఏ విధంగా చేసుకుని విజయానికి దగ్గరగా అయిందో అఖండమైన విజయానికి, అదే విధంగా మన పార్టీ కూడా వాళ్ళ విజయం దగ్గరికి వెళ్ళాలి అంటే అఖండమైన విజయాన్ని సాధించాలంటే మన జగన్మోహన్ రెడ్డి మరి 30 సంవత్సరాలు కంటిన్యూగా రాష్ట్రాన్ని పరిపాలించాలి అంటే దానికి తగినటువంటి ఎత్తుగళ్ళు, దానికి తగిన విధానాలు. ఎందుకంటే ఒకవైపు ఉన్నది ఒక లక్కజిత్తులో లాంటి వాడు అక్కడ పరిపాలకుడుగా ఉన్నాడు. అందువలన సూటి మరి రాజకీయాలు సరిపోవనే సత్యాన్ని కూడా పార్టీ గ్రహించాల్సిన అవసరం ఉంది. అందువల్ల మనం కూడా అదే ఎత్తుగడతో అడ్డదారి విధానాలకు కానీ ఎత్తుగళ్లతో చంద్రబాబు ఎత్తుల్ని జిత్తు చేసేటువంటి ఉపాయాలతో ఈ పార్టీ మన ముందుకు తీసుకెళ్లి ఎలక్షన్ లో జాగ్రత్తగా చేసుకుంటే మాత్రం తప్పకుండా వైఎస్ఆర్ పార్టీ 30 సంవత్సరాల పరిపాలన ఇవ్వగలిగిన సమర్థత ఒక్క జగన్మోహన్ రెడ్డికే ఉందనేటువంటి సత్యాన్ని తెలియజేస్తూ కార్యకర్తలు అనుసరించాలని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను.